దేవుని నామం బట్టి మీ అందరికీ నా వందనాలండి. నాకు మరొకసారి మీ అందరం కలిసి చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే అంకుల్ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను ఎప్పుడు చెప్పలేదు అంకుల్, మా సంఘంలో కూడా నేను ఎప్పుడు చెప్పలేదు అన్నప్పుడు, మేము ప్రార్థిస్తున్నామమ్మ నీ గురించి, నువ్వు ధైర్యంగా చెప్పు అన్నప్పుడు నేను ఆలోచించుకున్నాను. దేవుడిచ్చిన అవకాశంగా నేను దీన్ని భావించి నేను ప్రార్థన చేసుకుని నేను దేవుడి నుంచి పొందుకున్న మాటలను నమ్ముతున్నాను. అవే మీతో చెప్పాలనుకుంటున్నాను. అయితే నాకు ఇవ్వబడిన 5వ మాట ఒకసారి మనం మళ్ళీ చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాననను. ఇది మనం చదువుతున్నప్పుడు దీని ఒక 3 భాగాలుగా మనం విభజించుకుంటేనండి. మొదటిది సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, రెండవది లేఖనము నెరవేరినట్లు, ఇంకా మూడోది ఆయన పలికిన మాట నేను దప్పిగొనుచున్నాను. ఈ మూడిట్లో ముందు మనం భావం చూద్దామండి. ఆ భావం తర్వాత ఆయన స్వభావం ఏంటి, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో గ్రహిద్దాం. సో మొదటి మాట మీరు చూస్తే సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. అంటే ఇది చదివినప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. అంటే దేవునికి ఒక పని అప్పచెప్పారు, ఆ పని ఆయన నెరవేర్చారని ఆయన గ్రహించారంట. ఏంటి ఆ పని అండి? ఎవరు అప్పచెప్పారు ఆయనకి? అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. ఆయనకు పని తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పచెప్పారు. అది ఆయన కంప్లీట్ చేసి మళ్ళీ ఏం చేశారండి? ఆయన భూమి మీదే తండ్రిని మహిమపరిచాడు. ఆ పని ఏంటో మనం మత్తయి సువార్త 20:28లో చూస్తాం. మనం అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని అప్పగించుటకు వచ్చాను. మనందరం పాపులమే కదండి, మన జన్మతః పాపులం. రోమా పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఒకని అవిధేయత వలన అనేకులు ఎలాగ పాపముగా చేయబడితేనే ఉంటుంది. ఆదాము యొక్క అవిధేయత వలన, ఆయన దేవుని మాట వినకపోవడం వలన మనందరం పాపులుగా చేయబడ్డాం. అదే కాకుండా ఆజ్ఞాతిక్రమం కూడా పాపమే. దేవుడు చెప్పిన మాట కాదని మనం ఏం చేసినా కూడా అదేంటండి? పాపమే. అటువంటి పాపులమైన మనకి ఒకరోజు శిక్ష ఉన్నది. అది నేను అనుభవించకుండా నాకు ప్రతిగా నన్ను రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించాడు. అందు నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చాడు. అది ఆయన పని. ఆ పని ఆయన సంపూర్తిగా నెరవేర్చి ఏం చేశాడండి? ఆయన తండ్రిని మహిమపరిచాడంట. ఇది ఆయన స్వభావం, తండ్రిని మహిమపరిచే స్వభావం. ఇంతకు ముందు కూడా మనం లేఖనాలు చదివితే తెలుస్తుంది. ఆయన ఏం చేసినప్పటికీ నేను తండ్రిని మహిమపరుస్తున్నాను కానీ నా సొంత మహిమ నేను కోరుకోనట్లేదు అంటే. సో మనం ఏం నేర్చుకోవాలండి? దేవుడు మనకు కూడా ఒక పని అప్పచెప్పాను. ఆ పని మనం కూడా నెరవేర్చి దేవుణ్ణి మహిమపరచాలి. మనకు అప్పచెప్పిన పని ఏంటి? ఎఫెసీ పత్రిక 2:10లో ఉంటుందండి. మనము సత్క్రియలు చేయడానికే మనం సృష్టింపబడ్డామంటండి. మనం ఏం చేయడానికండి మనం లోకంలో పుట్టాము? మన ఉద్దేశం ఏంటండి? సత్క్రియలు చేయడానికి. రోజుకి ఎన్ని పనులు చేస్తాం? చాలా పనులు చేస్తాం కదండి. ఒకసారి ఆలోచన చేద్దాం, వాటిలో ఎన్ని మంచి పనులు ఉన్నాయండి? ఇతరులకి మంచి చేసే పనులు ఉన్నాయా? కీడు చేసే పనులు ఉన్నాయా? ఇతరులని బాధ పెట్టే పనులు ఉన్నాయా? ఆలోచన చేద్దాం. కానీ మన పనులు, దేవుణ్ణి ఎరిగిన మన పనులు ఎలా ఉండాలండి? మంచి పనులు అయి ఉండాలి, సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలు చేయడం వల్ల ఎవరు మహిమ పొందాలండి? దేవుడు మహిమ పొందాలి. అదే మాట మీకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడు. అది మన పని అండి, మనం చేసి మహిమపరచాలి. అదే కాకుండా మీకు కొలసీ పత్రికలో ఉంటుంది 3:18లో మనందరికీ ఒక పని ఉంటుంది. ఏంటండి అది? భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి. భార్యలకి పని అది, మీ భర్తలకి లోబడి ఉండండి. భర్తలకు కూడా పని అప్పచెప్పాడు ఆయన. మీ భార్యల్ని ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టవద్దు. పిల్లలకు కూడా పని ఉందండి. అన్ని విషయాలలో కొన్ని విషయాలు వింటాం, కొన్ని విషయాలు వినం. కానీ ప్రభు పౌలు భక్తుడు ఏం చెప్పాడండి? అన్ని విషయాలలో మీ తల్లిదండ్రులకి లోబడి ఉండాలంట. తల్లిదండ్రులకు కూడా పని ఉన్నదండి. మీ పిల్లలకు కోపము రేపకూడి, వాళ్ళు బాధపడవలనని వాళ్ళు కృంగునట్లు వాళ్ళకి కోపము రేపకూడి. ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికీ ఒక పని ఉంది. ఏంటండి? మీ యజమానులకి లోబడి ఉండాలి. అదే మీరు కొంచెం కింద చదివితే కూడా ఉంటుంది. మీరు ఏమి చేసినానో కంటికి కనబడాలని మనుషుల నిమిత్తము కాక
ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయడే. సో మనం చేసే పనులన్నీ భర్తకు లోబడడం, తండ్రిదండ్రులకు విధేయులవడం ఏదో అలవాటుగా కాకుండా ఎలా చేయాలండి? మనస్ఫూర్తిగా ప్రభు నిమిత్తం మనం చేయాలి. ఈ పనులు మనం చేయడం ద్వారా ఎవరు మహిమ పొందుతారండి? దేవుడు. అది ఆయన ఉద్దేశం, మన పట్ల ఆయన ఉద్దేశం. ఇంకా రెండోది వస్తే లేఖనము నెరవేరినట్లు. ఆయన అంత భారభరితమైన సిలువ మోస్తూ కూడా ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క ఆలోచన దేని మీద ఉందండి? ఆయన గురించి ఎక్కడైతే ఇంతకుముందు ప్రవక్తలు ప్రవచించారో వాటిని నెరవేర్చడం పైన ఆయన యొక్క గురి గమ్యం అక్కడ దాని మీద ఉందండి. ఇప్పుడు మనం రోజుకి చాలా పనులు చేస్తాం, పనులు చేసి అలసిపోతాం కదండి. మనల్ని చూసి ప్రభు ఏమంటాడండి? మార్తా మార్తా, నీవు అనేకమైన విస్తారమైన పనులు కలిగి విస్తారమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటండి అవసరమైనది? మనకి ఏంటండి అవసరం? మరియ వల్లే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన వాక్యాలు వినడం. మళ్ళీ ఎంతమంది అండి వాక్యాలు చదివేవారు, వినేవారే ఉన్నారు? ప్రతిరోజు వాక్యం చదువుతున్నారండి? వాక్యం వింటున్నారా? మంచిది. వినేవారు కానీ మాత్రమే ఉంటున్నారండి? మనందరి గురించి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది 22లో, మీరు వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నామంట. మరి ఏం చేయాలి? వాక్యం ప్రకారం ప్రవర్తించేవారే ఉండాలి. మనం చాలాసార్లు వినేవారు మాత్రమే ఉంటాం. అందుకే బైబిల్ చదివి మూసి కవర్ వేసిన తర్వాత ఏం చదివామంటే చెప్పలేము. ఆదివారం వచ్చి వాక్యం విన్న తర్వాత మరి ఒక ఆదివారం వచ్చి అడిగితే చెప్పగలమండి ఏం విన్నామో? చాలాసార్లు చెప్పలేము. ఎందుకండి? మనం కేవలం వింటున్నాం అంతే. అటువంటి వారి గురించి ప్రభు ఉపమానం చెప్పాడు కదండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది, విత్తువాని ఉపమానం. ఎంతమంది ఉన్నారండి అక్కడ? 4 గుంపులు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? త్రోవ పక్కన పడినవారు, ముళ్ళ పొదల్లో పడినవారు, రాతి నేల మీద పడినవారు. ఈ నలుగురికి వాక్యం వెళ్ళిందా అండి? వెళ్ళింది. అందరికీ విత్తనాలు వెళ్ళాయి కదా 4 చోట్ల కూడా. అంటే అందరూ వాక్యం విన్నారు, కానీ ఒక్కరు మాత్రమే ఫలించారు. ఎవరు వాళ్ళు? మంచి నేల మీద పడినవారు. మనం వాక్యం వింటాం, గ్రహించాం, కాబట్టి ఏమవుతుందండి? దుష్టుడు వచ్చి అందుకే మనకేం గుర్తుండదు. ఒకసారి బైబిల్ మూసిన తర్వాత కానీ, గుడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కానీ మనకేం చెప్పారో మనకి తెలియదు, ఎందుకంటే వాక్యాన్ని గ్రహించట్లేదు. రెండో వారు ఎవరండి? ముళ్ళ పొదలో పడిన విత్తనాలు వంటి వారు. వాక్యం వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు. మళ్ళీ చాలామంది వాక్యం విన్న తర్వాత ఈరోజు వాక్యం బాగుంది కదా అనుకుంటాం కదండి, వాక్యం చాలా బాగా చెప్పారు అనుకుంటాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాక్య నిమిత్తం హింస అయినా శ్రమ అయినా వచ్చిన వెంటనే ఏమవుతుందండి? పడిపోతారు. ఇంకొకరు ఉంటారు, 3వ కేటగిరీ. ఎవరండి వాళ్ళు? రాతి నేల మీద క్షమించండి, రాతి నేల మీద పడిన వారు వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారు, కానీ వాళ్ళు వేరు లేనందున పడిపోతారు. కానీ 3వ వ్యక్తి ఎవరండి? ముళ్ళ పొదలో పడినారు. వాక్యాన్ని వింటారు, అంగీకరిస్తారు, కానీ మన హృదయంలో వాక్యంతో పాటు ఇంకా వేరే ఉంటాయంట. ఐహిక విచారము, ధన మోసము. అంటే ఇంక లోకంలో ఆ విచారాలన్నీ పెట్టుకుంటారు. అవి ఎక్కువైపోయి నువ్వు విన్న వాక్యాన్ని ఏం చేస్తాయండి? అవి అణిచివేస్తాయి. కాబట్టి మనం ఫలించలేము. కానీ మంచి నేల మీద విత్తనాలు పడిన వారు ఏమవుతారండి? 100 దంతలుగాను, 60 దంతలుగాను, 30 దంతలుగాను ఫలిస్తారు. నువ్వు ఫలించేవాడిగా ఉండాలి, లేకపోతే మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి ఎక్కడ పడేస్తారండి? అగ్నిలో పడేస్తారు. సో ప్రతి వారం మనం వచ్చి వాక్యం వెంటనే మనం వినేవారిగా ఉండి మనం మోసపరుచుకోకూడదు. వాక్య ప్రకారం ప్రవర్తించి వాక్యాన్ని నీ జీవితం ద్వారా గైకొనాలి. అదే లేఖనములు నెరవేరినట్లండి. ఆ పాఠం మనం ఆయన నుంచి నేర్చుకుందాం. ఇక 3వదిగా ఆయన పలికిన మాట ఏంటండి? నేను దప్పికొనుచున్నాను. ఇప్పుడు మనం ప్రభువారిని చూస్తే ఆయనలో దైవత్వం, మానవత్వం 2 ఉన్నాయి కదండి. ఆయన దేవుని కుమారుడై ఉన్న దైవత్వం ఉంది, మనుష్య రీతిగా భూమి మీద ఆయనకి మానవత్వం ఉంది. సో బైబిల్ వ్యతిరేకవాదులు బయట ఏమంటారంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన అంత అనుభవించలేదు సిలువ బాధల్ని, చాలా ఈజీగా సులువుగా ఆయన మోసి ఆయన అర్పించేశారని అంటారు. కానీ దానికి ఏంటంటే జవాబు ఈ మాట, నేను దప్పికొనుచున్నాను. ఆయన హెబ్రీ పత్రికలో ఉంటుంది, మనవలే అన్ని విషయములలో శోధింపబడాను. ఇప్పుడు మన కోసం విమోచన క్రయధనంగా అర్పింపబడిన అతను మనవాడై ఉండాలి, మనలాగా మనుషుడై ఉండాలి. ఆయన మనలాగా మనుషుల వల్లే వచ్చాడు. ఆయన మన ప్రాణాన్ని అర్పించాడు.
ఆయన దప్పికొన్నాడంటే అంత శ్రమను అనుభవించాడండి ఆయన. అది ఆ రోజు ఉదయం జరిగింది కాదు. ఆ ముందు రాత్రి గెత్సెమనే తోట నుంచి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి, ఆయనకి చెమట రక్తం బిందువులుగా వచ్చిందంట. చెమట రక్తం బిందువులుగా ఎప్పుడు వస్తుంది? మనం బాగా ఒత్తిడికి గురేమనుకోండి, మానసికంగా హై బీపీ వస్తుంది కదండి. కాదు, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతే అప్పుడు రక్తం వస్తుందంట. అంటే అంత మానసిక ఒత్తిడికి గురయ్యారు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ కైపా దగ్గరికి వెళ్ళాడు. కైపా దగ్గర నుంచి పిలాతు, హేరోదు అలా రాత్రంతా ఆయన్ని తిప్పుతూనే ఉన్నారు. తర్వాత ఏం చేశారండి? కొరడా దెబ్బలతో. ఆ కొరడా కూడా మనం చూస్తాం చూడండి, జంతువులను అది కొట్టే కొరడా కాదు. ఆ కొరడా చివరి కూడా ఏముంటుందంటే గాజు ఉంటుందంట. అంటే ఇలా వచ్చి కొడితే కొంత శరీరం కూడా ఆ కొరడాతో పాటు వస్తుంది. తర్వాత ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన తలపైన పెట్టారు. కాళ్ళు చేతుల్లో శీలలు కుట్టారు, శీలలు మేకులు దించారు. ఇంత శారీరక శ్రమ అనుభవించారు. కేవలం శారీరక శ్రమే కాదు, మీరు హెబ్రీ 12:2 చూస్తే ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అన్నది. అంటే శ్రమతో పాటు చాలా అవమానాలు పొందాడు ఆయన. అంతేనండి. ఎంత అపహసించారండి సిలువ పైన? దేవాలయాన్ని పడగొట్టి కొడతా అన్నావు, నిన్ను రక్షించు. ఇతరులను రక్షించావు, నువ్వు రక్షించుకోలేవా? నువ్వు దేవుని కుమారుడు అని చెప్పావు కదా, ఇప్పుడు సిలువ దిగిరా, మేము నమ్ముతాం. ఇంకా అనేకమైన మాటల వల్ల ఆయన్ని చాలా అపహసించారు. ఆ వాటిని కూడా ఆయన నిర్లక్ష్య పెట్టి ఘోరమైన సిలువను మోసారు. ఎందువలనండి? ఆయన సిలువని అంత కష్టంగా, అంత భారంగా మోయడానికి గల కారణం ఏంటంటారు? అవి ఒక్క మాట చూద్దామండి. 1 యోహాను పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామండి? ఆయన మనలను ప్రేమించాడండి. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. అందుకని తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా అర్పించు. సో దేవుని ఎరిగిన మనం, దేవుని సిలువను ధ్యానించుకుంటున్న మనం ఏం నేర్చుకోవాలండి ఆయన దగ్గర నుంచి? ఆయన ప్రేమను గ్రహించాలి. ప్రేమను తెలుసుకున్న మనం ఏం చేయాలి? దాని కిందే ఉంటుంది చూడండి. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఇది యోహాన్ గారు రాస్తారు. ప్రభు మాటల్లోనే ఉంటుంది. ఆయన ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడండి మనకి. 10 ఆజ్ఞలు కాకుండా, ఇంకో 2 ముఖ్యమైన ఆజ్ఞలు కాకుండా యోహాను సువార్తలో ఉంటుంది 13:34 క్రొత్త ఆజ్ఞ ఉంటుందండి. ఒకసారి చూద్దామండి. అది మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఆయన మనల్ని ప్రేమించినట్టే మనం ఒకరినొకరు ప్రేమించాలండి. మనం కూడా చాలామందిని ప్రేమిస్తాం కదండి. ఎవరిని ప్రేమిస్తాం? మనం ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తాం. అలాంటి వాళ్ళ గురించి ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు. మీకు వందనము చెప్పిన వారికి వందనము చేస్తే మీకేం ఫలము? ఎవరండి? అన్యజనులు కూడా అలాగే చేస్తున్నారు. మరి మనం ఎవరిని ప్రేమించాలండి? అదే 5వ అధ్యాయం 44లో ఉంటుంది. ఎవరిని ప్రేమించాలండి? మనం శత్రువుల్ని ప్రేమించాలంట. మిమ్మల్ని హింసించే వారి కొరకు లూకాసు వార్తలో ఉంటుంది. మీరు సర్వోన్నతమైన దేవుని కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని ఎవరు ప్రేమించాలండి? మనల్ని బాధ పెట్టేవారిని, మనకి కీడు వారిని ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏం చేయాలండి? మనం నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలా? బహుమతులు ఇవ్వాలా? ఏం చేయాలండి? అదే యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3 ఇంతకుముందు చదివాం కదండి, దాని కింద ఉంటుంది. ఒకసారి చూద్దాం. 17 అండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియో అతని ఎడల ఎంత మాత్రమో కనికరం చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఈ లోకపు జీవనోపాధి అంటే నీకు ఈ లోకంలో ఒక ఉపాధి ఉంది, ఒక పని ఉంది, ఒక ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. అది నీకు ఉందంటే నువ్వు నెమ్మదిగా ఉన్నావు, నీ బ్రతుకులో బాగానే ఉన్నావు. కానీ నీ సహోదరికి ఏమొచ్చిందండి? లేమి, కష్టం వచ్చిందంట. అది చూసావు, నువ్వు చూసి కూడా అతని పట్ల కనికరం చూపట్లేదంట. ఇటువంటి వ్యక్తివే నీకు దేవుని ప్రేమ ఉందని ఎలా గ్రహిస్తావు అంటాడు ఆయన. అదే చూస్తున్నా కానీ లోకంలో బస్సు యాక్సిడెంట్ అవుతున్నా, రోడ్డు యాక్సిడెంట్ అవుతున్నా, బస్సు కాలిపోతున్నా ఏం చేస్తున్నారండి? ఫోన్ తీసి
వీడియో షూట్ చేస్తున్నారు. ఏం చేయాలండి మనం? కనికరం చూపించాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలండి మనం? కనికరం చూపించాలి. కనికరం చూపించడం ద్వారా ఏం పొందుతాం మనం? మీరు ఫలము పొందుతారు. సామెతలో ఉంటుంది చూడండి 3:27లో, మేలు చేయవాడైన ఉండి దాన్ని పొందదగిన వారికి చేయకుండా చేయి వెనక తీయకము. నువ్వు మేలు చేసే స్థితిలో ఉండి దాన్ని పొందదగిన వారికి చేయకుండా మనం ఆగిపోకూడదు. అర్థమవుతుందండి? నీలో ప్రేమ, దేవుని ప్రేమను ఎరిగిన మనం ఆ ప్రేమని ఇతరులకి చూపించాలి. నీ సహోదరులకి కష్టాలు ఉన్నప్పుడు వారిని ఆదరించాలి. అది చేయడం వల్ల మనం ఒకరోజు ఫలం పొందుతాం. గలతీ పత్రికలో ఉంటుందండి, మేలు చేయటి అందు విసుగక యుందము, అలేక మేలు చేస్తే మీరు ఫలము పొందుతారు. ఏమిటా ఫలం? మన నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు ప్రభు తన మహిమతో సమస్త దూతలతో భూమి మీదకి వచ్చినప్పుడు కుడివైపు ఉన్న గుంపుతో ఏమంటారండి? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా లోపలికి రండి, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోనండి. అయ్యా ఎందుకు అని అడుగుతారు. చెప్తారా? ఏం చెప్తాడండి ఆయన? మీరు ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టు, దప్పికొన్న వాళ్ళకి దాహాన్ని ఇచ్చావు, వస్త్రహీనులకి వస్త్రాన్ని ఇచ్చావు, అనారోగ్యంలో ఉన్న వాళ్ళని పరామర్శించావు, చెరసాలు ఉన్న వాళ్ళని పరామర్శించారంటే మేమెప్పుడు చేసామయ్యా, నీకెప్పుడు చేసామయ్యా అంటావు. మిక్కిలి అల్పులకు ఈ నా సహోదరులకి మీరు చేసేది కనుక నాకు చేసేది. సో మన మంచి ఇతరులకి సహాయం చేయడం వల్ల దేవుని ప్రేమను చూపిస్తాం. అదేవిధంగా మనం ఒక ఫలం పొందుకుంటాం. ఏంటా ఫలం అండి? తండ్రి చేత మనం మెప్పు పొందుతాం. ఎందుకండి? ప్రభు మెచ్చుకొనివాడే యోగ్యుడు. మనం మెచ్చుకోకూడదు. మనల్ని చేసే పనులు బట్టి ప్రభు మెచ్చుకోవాలండి. అటువంటి యోగ్యత ప్రభు మనందరికీ అనుగ్రహించాలి. సో ఈరోజు మనం సిలువ ధ్యానించుకుంటున్న మనం, ఆయన సిలువ శ్రమలను ధ్యానించుకుంటున్న మనం కేవలం బాధపడి వదిలేయకూడదండి. ఆ బాధలో నుంచి మనకు ఆయన పట్ల ఒక కృతజ్ఞత భావం రావాలి. ఏమి చేయలేను నేను, నా కొరకు పాపిన నా కొరకు నేను వెళ్ళాల్సిన మార్గంలో తండ్రి నాకు బదులు నువ్వు అంత శ్రమ అనుభవించిన దేవా, నీకు నేను ఎంత కృతజ్ఞతలై ఉండాలి తండ్రి. ఏం చేయాలి? మనం నమ్మకంగా ఉండాలండి. నీకు ఇచ్చిన కుటుంబంలో, నీకు ఇచ్చిన సంఘంలో, నీకు ఇచ్చిన ఉద్యోగంలో మనం ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. అంటే నమ్మకత్వం దేవుడు మనకు అందరికి అనుగ్రహించాలని చిన్న మాటలు ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.